6వ రోజుకు చేరుకుంది. సో ఆ సార్ని పరామర్శించేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్ వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఎవరిని అశోక్ సార్ వరకు అలో చేయట్లేదు. నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, చాలామంది ఆయనను చూడడానికి 5 రోజుల సంది క్యూ కట్టిరు. కానీ ఈ సరౌండింగ్స్ ఎక్కడా కూడా అసలు ఎవరిని పోలీసులు లోపలికి అనుమతించకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ సార్ అయితే లోపలికి వెళ్ళిరంట. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంది అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి, ఏమని మాట్లాడారు డాక్టర్స్, హెల్త్ బులెటిన్స్ ఎట్లాంటివి రిలీజ్ చేసిరు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఏమన్నారు సార్? లోపలికి వెళ్ళి పరామర్శించిరా, చూసిరా? రిపోర్ట్స్ అని చూసినా యాక్చువల్ ఏంటంటే వచ్చినప్పుడు ఎంతైతే క్రియాటిన్ లెవెల్స్ ఉన్నాయో క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. బీపీ కూడా ఒక దగ్గర అప్ అండ్ డౌన్ బాగా అవుతూ ఉంది. బీపీ కూడా బాగా అవుట్ అయింది. అది షుగర్ లెవెల్ కూడా పెరిగింది. నేను ఒకటేసారి డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన, ఎందుకంటే యూ షిఫ్టెడ్ టు గాంధీ అయినా నిమ్స్ అయినా షిఫ్ట్ చేయండి, ఇక్కడ ఐసీయూ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గతంలో కూడా ఆయనకు చాలా సివియర్ ప్రాబ్లం వచ్చిండే. విద్యార్థుల కోసానికి ఆయన ఎంతో ధర్నా చేస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి, ఇప్పుడు కూడా ఖాళీలో 1,86,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 1,86,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు మీరు అవి ఎందుకు ఫిలప్ చేస్తలేరు? అదేవిధంగా గ్రూప్స్ల విషయంలో తీసుకుంటే మొన్న అది కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. కోర్టు కూడా మొట్టికాయలు గ్రూప్స్లో గత ప్రభుత్వం కూడా ఏమైందంటే అప్పుడు పేపర్ లీకేజ్ అయింది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు పేపర్ కరెక్ట్ రీవాల్యుయేషన్ చేయలేదనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీనిలో చాలామంది ఏంటంటే మెయిన్స్ ప్రివిలెన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళందరి తరఫు నుండి. మీరు ఏదైతే యూపీఎస్సీ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వాళ్ళు ఇయర్లీ 2 సార్లు పెడతా ఉన్నారు. ప్రతిసార్లు ఏంటంటే ఈ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇంతవరకు భారతదేశంలో ఎక్కడైనా లీక్ అయిన పరిస్థితి లేదు. కనీసం మీకు రాకపోతే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని చేయండి. దాని లేకుండా ఇక్కడ ఓన్లీ ఇద్దరు ఉద్యోగాలు పెట్టేసుకుని మిగతా ఫిలప్ చేయకుండా మీరు ఏ విధంగా ఏ బేస్ మీద చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. 12 సంవత్సరాలు అంటే ఇంతవరకు వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతుండే వాళ్ళు కనీసం ఈరోజు అర్హత కోల్పోయారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వహించాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీని రొటీన్ పద్ధతిలో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి డిమాండ్. ఈరోజు రిటైర్మెంట్ అయ్యారనుకో, ఇయర్లీ 6 మంత్స్కి ఒకసారి క్యాలెండర్ వేయండి. ఇదంతా ఎందుకు ఏదో పెద్దగా ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నదంటే 4 సంవత్సరాలు ఖాళీ పెట్టి అవుట్సోర్సింగ్ పెట్టేసి ఈరోజు నేను ఉద్యోగాలు ఇస్తున్నా, ఇంట్లోకే ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎప్పుడైతే ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ ఫుల్ఫిల్ చేసే బాధ్యత 6 మంత్స్కి ఒకసారి క్యాలెండర్ పెట్టండి. ఆ క్యాలెండర్ పెట్టిన దాకా మేము భారతీయ జనతా పార్టీ మేము వాళ్ళ తరఫున ఫైట్ చేస్తూ ఉంటాం. ఉద్యోగాలు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ మీరు ఏమన్నారు? 4,000 రూపాయలు ఇస్తున్నారు. 22 నెలలు అయింది. 88,000 ఇచ్చేయండి వాళ్ళకి. అది కూడా ఫుల్ఫిల్ చేయలేరు. అది ఎవరు మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. మరి మీ లీడర్ హెడ్డే మాట్లాడిన తర్వాత ఇంతవరకు నేషనల్ అపోజిషన్ లీడర్ మాట్లాడిన మాటకు వాల్యూ ఏముంది? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. అదేవిధంగా మొన్న ఏం చేశారు? అసెంబ్లీలో పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. మార్చి 30th లోపల ఈ ఫుల్ఫిల్ చేస్తున్నారు. అది ఇటు ఫుల్ఫిల్ చేయలేరు. ఈ దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది వీళ్ళకు. అదేవిధంగా 29 జీవోస్, ఈ 29 జీవో విషయంలో ఇక్కడ తీసుకుంటే ఎంత దారుణం ఉన్నది. దానిలో ఇది అన్ని క్లబ్ చేసుకొని వీళ్ళని ఏంటంటే ఈ యూత్ను కన్ఫ్యూజ్ లెవెల్లో వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. గతంలో ఏంటంటే ఇదే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర సంజయ్ వచ్చి స్ట్రైక్ చేయడం జరిగింది. ఇంతవరకు కేంద్ర మంత్రి వచ్చి ఎప్పుడు స్ట్రైక్ చేసిన దాఖలాలు లేవు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు ఏదైతే ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని ప్రతి ఒక్కరు వాళ్ళ భవిష్యత్తు కోసానికి పాటుపడేది భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే విలేజ్లకి వచ్చారు. విలేజ్లకి వచ్చి నేను ఉద్యోగం సాధించిన దాకా ఊరికి పోతే నాకు ముఖం ఉండదనే ఉద్దేశంతో ఇక్కడనే ఉంటారు. చాలని జీతాలతో ఏంటంటే 5 రూపాయల భోజనంతో ఒక్క రూమ్లో 10 మంది ఉనుకుంటా వాళ్ళ బతుకులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది ఒకటి, భారతీయ జనతా పార్టీ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల తరఫున ఉన్న నోటిఫికేషన్ మీరు విడుదల చేయాలి. ఇప్పుడు నేను తెలుసుకున్న 1,86,000 ఖాళీలు ఉన్నాయి. అవి ఫిలప్ చేయండి. ఆ ఫిలప్ చేసి వాళ్ళకి ఏదైతే ఉన్నదో దీన్ని మీరు అందరు చేసేది ఆ సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ సిస్టమ్ను డెవలప్ చేయమని డిమాండ్ చేస్తాం. సార్, ఇట్లా ఒక్కరో ఇద్దరో నిరాహార దీక్షలకు కూర్చుంటే విద్యార్థులు ఎంత సపోర్ట్ చేసినా, నిరుద్యోగులు ఒకవేళ తనకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం 5 రోజుల సంధి నిమ్మకు నీరెత్తనట్టే ఉంది.
మరి భారతీయ జనతా పార్టీగా మీ స్టాండ్ ఎట్లా ఉంది, నిరుద్యోగుల తరపున మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు అశోక్ సార్ పరిస్థితి విషయంలో గవర్నమెంట్ మీద మీరు ఎలాంటి అంటే ఏం మాట్లాడదలుచుకున్నారు? 100% మాట్లాడతాం గవర్నమెంట్ మీద. తను 6 రోజులైంది ఇంతవరకు. 15వ తారీఖు నుంచి నిరాహార దీక్ష చేస్తాను ప్రపోజల్లో ఆల్రెడీ ఏది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత 14వ తారీఖు రాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఎంత దారుణం. దీనిలో అంటే ఆయన పట్టుదలతో ఆయన కింద చాలామంది ఫ్రీ కోచింగ్ ఇచ్చేసి స్టూడెంట్స్ అందరూ నా స్టూడెంట్ల ఉద్యోగాలు వస్తలే చాలా బాధతోని 80% రావాలి, కనీసం గవర్నమెంట్ కన్ను తెరవాలి, కన్ను తెరిచి వీళ్ళ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎన్నో వేల మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. వేల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నా దగ్గర కోచింగ్ చేసుకున్నా కాకుండా ఇంకా వేరే దగ్గర కోచింగ్ చేసిన లక్షలాది మంది ఉన్నారు. దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. రిజిస్టర్ కాని వాళ్ళు 10-15 లక్షలు బయట ఉన్నారు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే ఎంతమంది బిడ్డలు ఇట్లా నిరుద్యోగులు ఉన్నారు. కనీసం వాళ్ళ దాంట్లో 10% వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో తాను ఈరోజు తనకు సపోర్ట్ చేయడానికే మేము ఈరోజు రావడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తూనే ఉన్నాం, తన ఆరోగ్యానికి ఏదైనా హాని జరిగిందనుకో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ భారతీయ జనతా పార్టీ తరఫున మీరు నిరసనకు నిరాహార దీక్షకు కూర్చునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లీడర్స్ అందరు కలిసి ఏమన్నా అంటే ఇందిరా పార్క్ వద్ద ఏమైనా ధర్నాలు అట్లాంటివి ఏమన్నా స్టాండ్ తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా కనిపించే ఉన్నాయా సార్? ఇప్పుడు ఆల్రెడీ తను చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మేము ఇప్పుడు మా సపోర్ట్ చేయడానికి ఎందుకు వచ్చినాం, ఇప్పుడు కూడా చాలామంది పెద్ద లీడర్లు కూడా వస్తారు. ఈటల రాజేందర్ గారికి ఇప్పుడే వస్తారని చెప్పారు. అందుకోసానికి ఏంటంటే దీంట్లో 80% భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల సపోర్టే ఉంటుంది. ఏ రకంగా ఉండాలో ఏ రకంగా చేయాలో ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షునికి చెప్తాము. రాష్ట్ర అధ్యక్షుడు డిసిషన్ తీసుకుంటాడు. ఆ డిసిషన్ మేరకు మేము ఏ విధంగా పోవాలో ఆ విధంగా పోతాం మేము. సో ఎందుకంటే వీళ్ళు సింగిల్గా ఫైట్ చేస్తే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ఇట్లాంటివి లాఠీ చార్జీలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ మనం చూడలేని రీతిలో అశోక్ నగర్లో మనం చూసాం. అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడిగారు సార్. వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు అడగలేదు, మెయిన్గా డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడిగారు. దానికి అంత నిర్బంధం చేయాల్సిన అవసరం లేకుండే. సో ఆ టైంలో ఇంకా ఎగ్జామ్ గడిచిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. సో మీరు చెప్పండి, గ్రూప్ 1 విషయంలో మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? గ్రూప్ 1 విషయంలో మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే కోర్టులో ఏదైతే ఉందో మేము సపోర్ట్ చేయడం జరిగింది. కోర్టు సపోర్ట్ చేసినాకనే సింగిల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా సపోర్టింగ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గ్రూప్స్ 1 ఏదైతే ఉందో గ్రూప్ 1కు ఆల్రెడీ ఫుల్ సపోర్టు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు ఆల్రెడీ హిమ్సెల్ఫ్ ఏంటంటే సుప్రీంకోర్టు లాయర్, హైకోర్టు లాయర్, తన డైరెక్షన్లే ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది. కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో తన సహకారంతోనే ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే నిరుద్యోగులకు ఇచ్చేటువంటి భరోసా ఏంటి భారతీయ జనతా పార్టీ? 80% నిరుద్యోగులు ఎంబడే ఉండి వాళ్ళకు మెడ వంచి 100% వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టడానికి 80% శాయశక్తుల ప్రయత్నం చేసి చేయడానికే మేము భారతీయ జనతా పార్టీ ఉన్నాం. మరి సిటీలో అన్ని హాస్పిటల్స్ ఉన్నాక ఇక్కడెక్కడో వనస్థలిపురం దగ్గర ఇప్పుడు మనమైనా రూట్ మ్యాప్ పెట్టుకొని వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి ఉన్న హాస్పిటల్లో చేర్పించడానికి రీజన్స్ ఏమంటారు? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ప్రతిపక్షంగా మీరు ఏం అడుగుతారు? దీని వెనుక ఏ విధంగా అయితే కుట్ర ఉందో మేము ఇప్పుడే అందుకోసానికి ఆల్రెడీ సూపరింటెండెంట్తో కూడా మాట్లాడినాం. అవసరమైతే పైకి కూడా తీసుకుపోతాం, మా అధ్యక్షుని కూడా చెప్తాం. చెప్పిన తర్వాత మా టీం ఏదైతే ఉందో ఒక కోర్ కమిటీ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత ఎంత లెవెల్ పోవాలో అంత లెవెల్ 100% పోతాం మేము పోయి. ఎందుకంటే మేము ఆల్రెడీ స్పీకర్లో పెట్టి మాట్లాడినాం. ఆల్రెడీ సూపరింటెండెంట్తో మాట్లాడి ఒకటే చెప్పినాం, నేను షిఫ్ట్ చేయండి, ఆల్రెడీ నీమ్స్ కన్నా షిఫ్ట్ చేయండి, గాంధీ కన్నా షిఫ్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఐసీయూ ఉంటుంది. ఎక్కడన్నా జరగరాని ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుందని డిమాండ్ చేసినాం. నిరుద్యోగులు 80% నిరుద్యోగులకు అండగా ఉంటాం. వాళ్ళకు సాధించినంత వరకు వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ గొంతుకనై నేను కౌన్సిల్లో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ మొత్తం ఏకదాటిగా నిరుద్యోగులకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే నిరుద్యోగుల తరపున అండగా ఉంటాను. అట్లాగే అశోక్ సార్ చేస్తున్న దీక్షకు కూడా మద్దతు తెలపడానికి వచ్చిన, అట్లాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఇక్కడి వరకు వచ్చానంటున్నారు సార్.